ఇవాళ మనం చందమామ కథల నుండి తపాలా బిళ్ళ బెజ్జాలు ఎలా ఏర్పడినాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది 100 సంవత్సరాల క్రిందట జరిగిన సంగతి. ఆ రోజుల్లో తపాలా బిళ్ళల కాగితాల్లో ఇప్పటిలాగా ఒక్క బిళ్ళకి మరొక బిళ్ళకి మధ్య బెజ్జాలు ఉండేవి కావు. ఒకవేళ తీయాలంటే కత్తెరతోనో చాకుతోనో కత్తిరించాల్సి ఉండేది. ఒకనాటి రాత్రి ఒక పత్రికా విలేఖరి ఒక హోటల్ గదిలో కూర్చుని ఆ మర్నాడు తన పత్రికకు పంపవలసిన వార్తలు వ్రాస్తున్నాడు. వ్రాయటం పూర్తయ్యాక ఆ కాగితాలని ఒక కవర్లో పెట్టి అతికించాడు. తర్వాత జేబులో నుంచి తపాలా బిళ్ళల కాగితం ఒకటి తీశాడు. చాకు కోసం జేబులో వెతికాడు, కానీ ఎంతకు కనిపించింది కాదు. అప్పుడు తన కోటు కాలర్కి గుచ్చి ఉంచిన ఒక గుండు సూది తీసి దానితో తపాలా బిళ్ళ చుట్టూ బెజ్జాలు పొడవసాగాడు. ఇంతలో అదే హోటల్లో ఉంటున్న అతని స్నేహితుడు హెన్రీ ఆర్చర్ అక్కడికి రావడం సంభవించింది. అతను వస్తుతః మెకానిక్కు. తన స్నేహితుడు చేస్తున్న పని చూచేసరికి ఆర్చర్కి మెరుపు లాంటి ఒక ఆలోచన తట్టింది. తపాలా బిళ్ళల్ని వేర్వేరు చేయటానికి ఏదైనా యంత్రం తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. మరికొద్ది రోజులకల్లా ఒక యంత్రం తయారు చేశాడు. కానీ బ్రిటిష్ తపాలా శాఖ వారు ఆ యంత్రం పనికిరాదన్నారు. అయినా ఆర్చర్ పట్టు విడవలేదు. తన తెలివితేటలతో మరికొన్ని మార్పులు చేసి ఇంకొక యంత్రం తయారు చేశాడు. కానీ ఇది పనికిరాదన్నారు తపాలా శాఖ వారు. మరికొంతకాలం కృషి చేశాడు ఆర్చర్. దాని ఫలితం 1848లో అతడు తయారు చేసిన యంత్రాన్ని తపాలా శాఖ వారు ఆమోదించారు. అయితే ఈ యంత్రం వెంటనే వాడుకలోకి రాలేదు. మరికొన్ని చేర్పులు మార్పులు చేశారు. ఇప్పుడు మనం చూచే తపాలా బిళ్ళల్లాంటివి మొట్టమొదటగా ఈ యంత్రం మీదనే తయారై 1854 సంవత్సరాన ఇంగ్లండ్లో వాడుకలోకి వచ్చినాయి. ఆ తరువాత ఇతర దేశాల్లో కూడా వాడుకలోకి వచ్చినాయి. తన చాకు కనిపించక అవస్థపడుతున్న ఒక పత్రికా విలేకరిని తలవని తలంపుగా హెన్రీ ఆర్చర్ చూడటం, సంభవించటం, దాని ఫలితంగా ఈ రోజున మనం వాడే బెజ్జాలు గల తపాలా బిళ్ళలు వాడుకలోకి రావటం చిత్రం కదూ. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.